దాంట్లో ఒక క్లారిటీ ఒకటి ఇప్పించాల్సింది ఏంటంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ అనేది మీకు సంబంధం లేదా? కంపెనీ దాంట్లో మా తమ్ముడు కంపెనీ చూస్తున్నాడు. ఓకే, నేను డైరెక్టర్ కాదు. ఎప్పుడో నేను రాజ్యసభ కాకముందు 2010లోనే కంపెనీకి రిజైన్ చేసి బయటకు వచ్చేసా. నాకు కంపెనీకి ఎలాంటి సంబంధం లేని 10 సార్లు చెప్పా. అంటే ఈ అలిగేషన్ కేవలం అంటే ఒక మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన వ్యక్తికి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు గ్లోబల్ టెండర్స్ ఎలా పిలుస్తారు, ఏ చిన్న వర్క్కైనా సరే టెండర్స్ ఆన్లైన్ టెండర్స్ ఎలా పిలుస్తారు, లేకపోతే నామినేషన్ పద్ధతులు ఎలా ఇస్తారు అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నోటి నుంచి ఈ మాట వచ్చింది అంటే రేవంత్ రెడ్డి మీకు 1665 కోట్ల రూపాయల కాంట్రాక్టు ఆంధ్ర ఎంపీ కట్టబెట్టారు అన్నమాట. అంటే ఏ ఉద్దేశంతో ఉండొచ్చు అనేది మీరు అనుకుంటున్నది? అందుకే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో ఏమేమి జరిగినాయని ఇద్దరం కలిసి కేటీఆర్ నేను కూర్చొని ఈడీకి సిబిఐకి ఎంక్వైరీ చేయమని చెప్పి లెటర్ ఇద్దాం. మీరు అన్నారు ఆ 10 ఏళ్లలో 6 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు ఆ ప్రభుత్వంలో అని. పర్టికులర్గా ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్ చేసింది అవును, మెగా మెయిల్ సంస్థ ఎక్కువ చేసింది అనేది వాటికి అందరికీ ఎస్టాబ్లిష్ అవుతుంది. తర్వాత ఎల్ఎన్టీ ఎక్కువగా వర్క్ చేసింది. అంటే వీటిల్లో ఈ కాంట్రాక్టులు ఇవ్వటంలో ఏమైనా అవినీతి జరిగింది అనేది మీ ఉద్దేశమా? అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటపడతాయి. ఇప్పుడు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ పర్మిషన్ ఇచ్చేసి కొత్త రకరకాల జీవోలు ఇచ్చి ఎంత పర్సెంటేజ్లు తీసుకునింది, ఆ ప్రాపర్టీలన్నీ ఎవరెవరు పెట్టింది, ఎక్కడెక్కడ అవుట్స్కట్స్లో ల్యాండ్లు కొనింది, ఇవన్నీ బయటికి వస్తాయి. ఇప్పుడు అసలు అతనుకు మొత్తం ఇమేజ్ పోయింది. సొంత ఇంట్లో సిస్టర్ టెలిఫోనే ట్యాప్ చేసినాడంటే ఇంకా అతని క్రెడిబిలిటీ చూసుకోండి. అతను ఈరోజు మాట్లాడుతుంటే అసలు మీడియా బ్యాన్ చేసేయాలి, ఇటువంటి వ్యక్తుల్ని మీడియాలో కూడా చూపించకూడదు అని. ఎలా సార్ కేటీఆర్ హైదరాబాద్లో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు పర్మిషన్స్ ఇచ్చారు అనేది ఒకటి, వాటితో టైఅప్ అయ్యారు, దోచుకున్నారు అనేది మీరు చేసిన అలిగేషన్. ఏమన్నా 1-2 ఆ కంపెనీలు ఎవరితో టైఅప్ అయ్యాడు లేకపోతే పర్సంటేజ్లే అది ఓపెన్గా అందరికీ తెలుసు. అంటే బినామీ పేర్లతో ఒక అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చేస్తే ఆ అపార్ట్మెంట్లో 10% తీసుకొని దాంట్లో స్థలాలు బినామీ పేర్లతో పెట్టుకునేటివి దేశం అందరికీ తెలుసు. వాళ్ళు ఏ విధంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారని. రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆంధ్ర రియల్టర్లతో కలిసి చేసిందా, తెలంగాణ రియల్టర్లదా? అక్కడ అంతా తెలుగువారేనండి. వీరి స్వలాభం కోసం ఆంధ్ర తెలంగాణ చేస్తున్నారు. హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా తెలుగువారే. అంటే ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, వీళ్ళు మాత్రం పోయి ఢిల్లీలో లెక్క వ్యాపారం చేయొచ్చు, ఇంకెవరు ఎక్కడ వ్యాపారం చేయకూడదు. ఇక్కడ ప్రజలు వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిపించి ప్రభుత్వం అధికారం చేతుల్లో పెడితే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఈ లెక్క వ్యాపారం పోయి ఢిల్లీలో చేసిండేది. దాంట్లో నేను చేసిన నా రోల్ ఏం లేదు కదా. మరి వీళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇంకా ఇంత జరిగిన తర్వాత కూడా వారికి ఏమాత్రం రియలైజేషన్ లేదు. ఆ పొగురు మాటలు, ఆ లాంగ్వేజీ, ఆ బాడీ లాంగ్వేజీ, ఆ మాట్లాడేది ఇష్టానుసారంగా ఎట్లంటే ఎట్లా. అంటే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ అయింది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ కింద మార్చారు. ఒక నేషనల్ పార్టీ అన్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా మేము పోటీ చేస్తున్నామన్నారు, ఆంధ్రాలో కూడా పోటీ చేస్తామన్నారు. తీరా ఓడిపోయిన తర్వాత నుంచి మళ్ళీ జై తెలంగాణ అంటూ ఉన్నారు, మళ్ళీ ఆంధ్ర వ్యక్తులు అంటూ ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు అసలు మహారాష్ట్ర ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో తిరిగి చేసి ఇంకా అసలు మామూలు ఇది కాదు అది. ఆంధ్రాకు అధ్యక్షులు పెట్టడము, వాళ్ళు చేయడము, ఇది చేయడము, ఇదైపోయి ఇదంతా ఏంటి. మళ్ళీ ఇప్పుడేమో అసెంబ్లీకి కూడా రారు. సార్ ఇంకోటి మీరు ఒక నేను ఇది కూడా ఎందుకులే మనం దీని గురించి పట్టించుకోకూడదు అనుకున్నా. పదే లుచ్చా పనులకు నేను సహకరించాను అంటాడు. నీకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉంటే, రేవంత్ రెడ్డి పైన బాధ ఉంటే నువ్వు ఆయన తేల్చుకోండి, మధ్యలో నన్ను లాగడం ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ మిమ్మల్ని కలిసింది ఢిల్లీలో ఇంట్లో సార్, హైదరాబాద్లో ఉన్న ఇంట్లోనా? నంబర్ 7 టాలకటోరా, ఢిల్లీ.
ఎన్నిసార్లు కలిశారు, ఎప్పుడు కలిశారు సార్ లాస్ట్ టైం? ఒకసారి కలిశాడు, ఓకే కవిత జైల్లో ఉన్నప్పుడు. ఓకే. అంటే మిమ్మల్ని కలవటం వెనక రీజన్ ఏంటండి? అంటే బీజేపీలో మీరు ఎంపీగా ఉన్నారనా, లేకపోతే? బీజేపీలో ఉన్నాను, ఈయన చెప్పేది అక్కడ క్యారీ చేసి తీసుకెళ్ళి చెప్పి మాట్లాడతాను, సహకరించమని చెప్పేసి వచ్చాడు. నేను అడిగా, పార్టీలో అడిగితే పార్టీ ఇవి ఇంత చెడిపోయిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు, అందుకే ప్రజలు ఇంత చీకొట్టారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారికి ఒక సీటు కూడా రాలేదు. ఇటువంటి అయిపోయిన మొత్తం మునిగిపోయే నావ మనకెందుకు, ఆ బ్యాగేజీ మనం తెలంగాణలో మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, వీళ్ళని పెట్టుకుంటే మనకు బ్యాగేజ్ అవుతుంది, వాళ్ళు ప్రజలు చీకొట్టారు, ప్రజలు నమ్మరు, ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు బిగినింగ్లో చేశారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిజస్వరూపం తెలుసుకున్నారు, వారికి ఎవరు ఓటేయరు అని చెప్పి క్లియర్గా చెప్తే ఆ మెసేజ్ పాస్ ఆన్ చేశారు. అంటే మిమ్మల్ని కలిసి డైరెక్ట్ ప్రపోజలే పెట్టారండి? ఓకే, రిక్వెస్ట్ చేసుకున్నారా? అంటే ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. కాదమ్మా, ఈ విషయం నేనే ఒక్కడనే కాదు కదా చెప్పేది, కవితనే చెప్పింది కదా, మీరు మెడ్ చేసేదానికి ఒప్పుకున్నారు, నేను ఇష్టపడలేదు మీ విధానం అని. ఆమె రాసిన లెటర్లో, కేసీఆర్కి రాసిన లెటర్లో స్పష్టంగా రాసింది, బయట ఇలా ప్రచారం జరుగుతోంది, బీజేపీతో మనం విలీనం అవుతున్నాము అని. అది కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సార్ నేను అడుగుతుంది ఏంటంటే, కేటీఆర్ మిమ్మల్ని తన చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు కలిశారు. కలిసిన సందర్భంలో క్యాజువల్గా వచ్చి మాట్లాడటానికి వచ్చిన సందర్భంలో ఇది చర్చించారా, లేకపోతే అదే పని మీద వచ్చి మిమ్మల్ని సాయం చేయమని అడిగారా? ఏమని ప్రపోజల్ చేశారు సార్? ఇదే పనిపైన ఢిల్లీకి వచ్చి మాట్లాడి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మా మీద ఏమాత్రం కేసులు లేకుండా, నాన్నకు హెల్త్ బాగాలేదు, చాలా మదన పడిపోతున్నాడు, నువ్వు ఈ సాయం చేయి. అంటే ఏ విధమైన సాయం అండి? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్లో చెల్లెలు అరెస్ట్ అయింది. ఒకవేళ మీరు బీజేపీ నేత కాబట్టి బీజేపీ పెద్దలను కలిసినా కూడా బీజేపీ ఏమి బెయిల్ ఇప్పించలేదు, బీజేపీ ఏమి కేసుల నుంచి తప్పించలేదు. బెయిల్కు అంటే వీళ్ళ ఉద్దేశంలో బెయిల్కు సహకరించమని, బెయిల్కు అపోజిషన్ చేయొద్దని, అడ్వకేట్ని పెట్టద్దని రకరకాలు వీళ్ళ ఆలోచనలు. ఆయన ఒక్కడేనండి? అప్పుడు హరీష్ రావు ఆయన కలిసి ఢిల్లీలో చాలామంది నేతల చుట్టూ తిరిగారు, కవిత జైల్లో ఉన్నప్పుడు చాలామంది నేతలను కలిశారు. చెప్తాను నేను. ఇంకా ఈ ఎపిసోడ్ అశోక్ ఇదంతా ఎపిసోడ్ చాలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం, ఈ రోజుకి ఇది చాలు. అలాగే సార్, హరీష్ రావు కూడా వచ్చాడు ఆయనతో పాటు అని నేను చెప్తాను, ఇంకా ఉన్నాయి విషయాలు చెప్తాను అశోక్. ఓకే. బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తానని ప్రపోజల్ డైరెక్ట్గా ఆయన నుంచి వచ్చిందంటే, అంటే దానికి కేసీఆర్ ఆమోదం ఉందని చెప్పారా? వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఇక్కడ జరిగేది సీఎం రమేష్కి కేసీఆర్ కదా, ఓకే, కేటీఆర్ కదా, కేటీఆర్కి సీఎం రమేష్ జరిగింది ఇది కదా. మార్నింగ్ క్లారిటీగా ఇచ్చాను మీడియాలో, నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు ఇంకోటి కూడా అన్నారు, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ నుంచి ఎందుకు వదులుకున్నారు అన్న సందర్భం చాలా వల్గర్గా మాట్లాడాడు. కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని చాలా వల్గర్గా మాట్లాడినాడు. నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. లేదు, మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు, వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో అని చెప్పడం జరిగింది. ఓకే, కమ్మ సామాజిక కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాడు, ఎలక్షన్లు అయిపోయినాక వీళ్ళంతా పోయారు అని. కమ్మ సామాజిక వర్గం గురించి సార్ వచ్చినప్పుడు అడిగా, ఎందుకు మీరు రాజకీయంగా కరెక్ట్గా పోవట్లేదు, మంచి నాయకులందరినీ పోగొట్టుకున్నారు, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుల్ని ఎందుకు మీరు దూరం చేసుకున్నారు, ఈరోజు ఇంత బాధపడుతున్నారు అని చెప్తే ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు కమ్మ వారిని మేము దగ్గరికి తీయం, మాకు కమ్మ నా కొడుకులు అవసరం లేదు నేను చెప్పా. ఇది కొంచెం నోరు తగ్గించుకొని మాట్లాడు. రెడ్లను నమ్మితే
గవర్నమెంట్ పోయిన మరుసటి రోజే పోయారు. వారిని కూడా తిట్టాం, కమ్మోరిని తిట్టాం. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, రాజకీయాల్లో నువ్వు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని హితబోధిస్తే, లేదు రేవంత్ రెడ్డిని చూసి రెడ్లు పోయారు, చంద్రబాబు నాయుడు చూసి కమ్మోళ్ళు పోయారు, మాకు మిగిలింది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. చెప్పాను కదా, తుమ్మల నాగేశ్వరరావు అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారంటే ఎట్లా అంటే, అవసరమే లేదు, మాకు కమ్మాస్ అవసరమే లేదు, జగన్మోహన్ రెడ్డికి కమ్మ అంటే వ్యతిరేకము, కాబట్టి మాకు వాళ్ళు చేయరు, చంద్రబాబు నాయుడిని కాదని మాకు చేయరు, అందుకే వాళ్ళని మేము నమ్మే సమస్య లేదని వాళ్ళని వల్గర్ కూడా మాట్లాడడము. ఎలక్షన్లు అయిన తర్వాత రెడ్లంతా కూడా మమ్మల్ని ముంచేసి వెళ్ళిపోయారు అని వాళ్ళని వల్గర్గా మాట్లాడడము. అంటే హైదరాబాదులో తెలంగాణలో ఉన్న కమ్మారెడ్డిస్ చాలామంది వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న 2 ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్కే ఎక్కువ ఓటేసినట్టున్నారు కదా. సో ఆ 2 సామాజిక వర్గాల ఓట్లు మాకు అవసరం లేదనుకున్నారా? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు కదా అతను. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని చూసి భయపడి హైదరాబాద్ సిటీలో మనం ఉండాలంటే, వ్యాపారం చేసుకోవాలంటే వీళ్ళకి వ్యతిరేకమైతే కష్టం అని చెప్పేసి భయపడి చేశారు. ఒక్కసారి అధికారం పోయిన తర్వాత ఏ విధంగా హైదరాబాద్లో ఒక్క ఎంపీ కూడా రాకుండా పోయింది మనం చూసాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు జూబ్లీ హిల్స్లో మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్లకి 18,000 19,000 వచ్చినాయి బీజేపీకి ఎమ్మెల్యేకి. అదే కాన్స్టిట్యున్సీ పార్లమెంటుకు 60,000 వచ్చినాయి బీజేపీకి. అంటే అప్పుడు ఏమని ఆ ఓటు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా ఎట్లా షిఫ్ట్ అయింది, ఇటు కాంగ్రెస్కి బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. క్లియర్ లెక్కలు ఉన్నాయి కదా. ఎస్ సార్. అంటే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మీరు పొద్దున మాట్లాడింది విన్నాను నేను. కమ్మనా కొడుకులు అనే పదాన్ని వాడాడు కేటీఆర్ అని. మీరు అప్పుడు ఆ పదజాలం కరెక్ట్ కాదని మీరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని కూడా. ఇంకా కూడా ఎక్కువ మాట్లాడినాడు, అది నేను టీవీలో చెప్పే నాకు ఆ సంస్కృతి ఉంది కాబట్టి ఇంకా చెప్పలా. ఓకే, ఈ మాట అయితే స్పష్టంగా అన్నారండి, కమ్మనా కొడుకులు అనే పదం. మరీ ఆ మాట నాతో అనిపించుకోవడం కూడా అంత బాగలేదు. అందరూ మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా చాలు అశోక్. సార్ ఒక్క నిమిషం, లాస్ట్కి వచ్చింది ఏం లేదు. అంటే ఈ వివాదం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఎందుకు ఈ మధ్యకాలంలో కేటీఆర్ పర్టికులర్గా టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, చంద్రబాబుని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, బనకచర్ల విషయంలో? ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అతనికి చూసాం, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తే యావత్ ప్రపంచంలో అందరూ కూడా నిరసన తెలుపుతుంటే హైదరాబాద్లో నిరసన తెలుపుకునే హక్కు లేదా ప్రజలకి? చంద్రబాబు నాయుడు కంబైన్డ్ స్టేట్కు 2 సార్లు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు దగ్గర పాఠాలు నేర్చుకునే వాళ్ళు వీళ్ళ కుటుంబం. ఆయన్ని అరెస్ట్ చేస్తే నువ్వు నిరసన తెలవాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఎవరో కామన్ పబ్లిక్ పొలిటికల్గా అక్కడ ఎవరు చేసింది కాదు, ఒక పిలిపిచ్చింది కాదు, తెలుగుదేశం చేసింది కాదు, కాంగ్రెస్ చేసింది కాదు, బీఆర్ఎస్ చేసింది కాదు. కామన్ పబ్లిక్ వాళ్ళ పాటికి వాళ్ళు నిరసన తెలుపుకుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కొట్టి రైలు తిరగనీయకుండా రైళ్ళల్లో వాళ్ళని ఇచ్చేపించి రకరకాలుగా మాట్లాడి పోయి ఆంధ్రాలో చేసుకోపోండి అంటాడు. అంటే ఈయనేమో అమెరికాలో చేసుకోవచ్చు, ఏది టీఆర్ఎస్ సభలు, బీఆర్ఎస్ సభలు. ఇక్కడ చంద్రబాబు నాయుడు పైన అభిమానంతో వాళ్ళు ఏదో నిరసన కార్యక్రమం చేసుకుంటే ఎవరిని ఇక్కడ ఏది రోడ్డు ట్రాఫిక్ బంద్ చేసో, లేకుంటే ఏదైనా వెహికల్స్ ఆపో, లేకుంటే ఏదన్నా వీళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇష్యూ కాదు, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేదానికోసం ఈ విధంగా చేసినప్పుడు, అందుకే ఇప్పుడు దేనికి కూడా దానికి ఉంటుందని చెప్తారు కదా. అందుకే కదా మొత్తం ఏం జరిగిందో తెలంగాణలో చూపించారు కదా.